నమస్కారం. సెన్సస్ 2027 అదే జనగణన 2027 మన దేశంలో మొదలైందని మనందరికీ తెలిసిందే. ఈ సెన్సస్ 2027 ప్రత్యేకత ముఖ్యంగా డిజిటల్ విధానంలో జనగణన చేయటం. ఈ జనగణన 2 దశల్లో జరుగుతుంది. మొదటిది హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్, ఇండ్ల గణన. ఇది మన రాష్ట్రంలో మే 1 నుండి 30 వరకు జరుగును. రెండవది పాపులేషన్ ఎన్యూమరేషన్, జనగణన. ఇది 2027 ఫిబ్రవరి 9 నుండి 2027 ఫిబ్రవరి 28 వరకు జరుగును. ఫస్ట్ ఫేజ్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ గురించి మాట్లాడదాం. ఈ ఫేజ్లో భాగంగా ట్రైనింగ్ పొందిన జనగణన అధికారి మే 1 నుండి మీ ఇళ్లకు వచ్చి వివరాలు అడిగి తీసుకుంటారు. దానికంటే ముందుగా ఈసారి సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా అవకాశం ఇచ్చారు. అదేనండి, మన వివరాలు మనమే పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. దానికి ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ sc.census.gov.in ఓపెన్ చేయండి. మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయండి. మీ పేరు నమోదు చేయండి. మొబైల్ నంబర్ ఇవ్వండి. మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి. మీరిచ్చిన మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ నమోదు చేయండి. మీ జిల్లా పేరు, పిన్ కోడ్ ఇవ్వండి. ఓపెన్ అయిన మ్యాప్లో మీ ఇంటి లొకేషన్ గుర్తించండి. సేవ్ చేసి నెక్స్ట్కు వెళ్ళండి. ఇప్పుడు హెచ్ఎల్ఓ యాప్లోని 33 ప్రశ్నల లిస్టు ఓపెన్ అవుతుంది. ఆ సింపుల్ ప్రశ్నలను ఆన్సర్ చేయండి. మీరిచ్చిన వివరాలను ఒకసారి చెక్ చేయండి. సేవ్ యాజ్ డ్రాఫ్ట్. వివరాలు మొత్తం ఓకే అయితే ఫైనల్ సబ్మిట్ చేయండి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి యువర్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి హెచ్తో మొదలవుతూ 11 అంకెల ఐడి వస్తుంది. దానిని సేవ్ చేయండి. ఇది మీకు SMS ద్వారా కూడా వస్తుంది. దీనిని ఎన్యూమరేటర్ మీ ఇంటి వివరాలు ఫిల్ చేయటకు వచ్చినప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తయిందని తెలిపి వారికి ఈ ఐడి అందించండి. దీంతో మీ ఎన్యూమరేషన్ పూర్తయినట్లే. మన రాష్ట్రంలో ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఒక కుటుంబ వివరాలతో ఇచ్చిన మొబైల్ నంబరు వేరొక కుటుంబానికి ఉపయోగించలేరు. ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. జనగణన ద్వారానే జన ప్రగతి సాధ్యం అని అందరికీ తెలియజేయండి. పల్నాడు జిల్లా సెన్సస్ అధికారుల సౌజన్యంతో ఫీల్డ్ ట్రైనర్ నాగేశ్వరరావు. నమస్తే.